అబ్బో ఆఫీస్ మంచి రిచ్గానే ఉన్నది. పేమెంట్ అవుతా. బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్. ఏమ్రా మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్. లోపల ఉన్నది అమిత్ షానా? ఇక్కడ మేమంతా జనసేన. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు. అబ్బో పేరు బాగానే ఉంది. ఏం పీకుతారు మీ పీకే సార్? మేము వచ్చినా చెప్పుకో. ఏమని చెప్పాలి? ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా? పోయి మీ సార్కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు. ఓకే సార్. ఎస్ పీకే రావు స్పీకింగ్. సార్ వెయిట్ 1 minute. ఏంటి? మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సల్మాన్ ఖాన్ పెళ్లికి ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్స్ ఒప్పుకున్నాం. మేడం సార్ రమ్మంటున్నారు. వస్తున్నా అన్నాడు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జానకి. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ బి సీటెడ్. నమస్తే. జానకి, సార్ వీళ్ళెవరు? తన శ్రీరామ్, కాబోయే హీరో. ఇతను పవన్, కాబోయే డైరెక్టర్. Nice. ఇతను సత్యబాబు, కాబోయే కమేడియనా? కాదు సార్, ఐఎమ్ సత్యబాబు, కో డైరెక్టర్. అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట. అన్నమాట ఏమన్నా సార్? ఉన్నమాటే. అలాగా. జానకి, వీళ్ళకి ఈవెంట్కి సంబంధం ఏంటి? వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా. సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం. అవును సార్. అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా? సార్ మీరు చాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్. సార్ వీడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, ఏమనుకోకండి. కనబడుతూనే ఉంది. చాయే కదా, తెప్పిస్తా లేవయ్యా. అక్కర్లేదు సార్. ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా? ఇంతకీ ఈవెంట్ ఏంటి? ఎవరు కావాలి? ఎక్కడ చేయాలి? మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా. ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ, కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ రిచ్ ఈవెంట్ చెయ్యాలరా. ఈవెంట్ ఎరగదీసేద్దాం సార్. మీరేం ఆలోచించకండి సార్, చింపేద్దాం. సాంగ్స్, డాన్స్, కామెడీ స్కిట్స్ అని హోరెత్తిచ్చేద్దాం. గుడ్. జానకి, నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. ఈవెంట్ అదిరిపోవాలి. సార్ మా జాన కొత్త ఏం కాదు సార్, ఈవెంట్ ఇరగదిత్తది. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? అదే జానకి, పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా. పర్లేదు సార్, పేమెంట్ గురించి చెప్పండి సార్. జానకి, ఇతను కొబ్బరి బండంలో చాలా ఎగస్ట్రాల్ చేస్తాడు. ముందు ఇతను బయటకు పంపించు. మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుస్తాను. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? కలర్ మీరు హెయిర్స్ కి వేస్తారా, ఫేస్ కి వేస్తారా? పాదాలకు వేస్తాను. సారీ సార్. సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్. సార్ ఈవెంట్ డేట్? పరిశాన్ చెప్తాడు గడవలే గళ్ళకున్నాడు ఏంద్రా. లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా. అంత సీన్ లేదు. వాడు చిల్లర లెక్కున్నాడు రా, పైసలు తీసేటట్లేడు. ఎలా చెప్తున్నావు? అరే మన లోపల పోయినావా, కనీసం ఫ్యాన్ ఇల్లు చాయ్ బొట్టు కూడా ఇలే. Janaki, carefully observe what I am saying. Yes, sir. This event is more important you and me. పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడకు. 50,000 అడ్వాన్స్ సార్? నో, ఫుల్ పేమెంట్. ఏంటి షాక్ అయ్యావా? ఒరే, మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా, అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి, ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడా? పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? మొత్తం ఈవెంట్ 50,000లో అయిపోవాలంట. ఎలా? పదండి. నేను అప్పుడే అనుకున్నాను. ఆగండి, మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎలా? అరే టెన్షన్ పడకండి, గాబర కాకండి. ఆడేమన్నాడు? మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. లాంటి వాళ్ళనే తీసుకొద్దాం. 25,000లో ఈవెంట్ మొత్తం అయిపోతుంది. 25,000 మనకు మిగులుతుంది. ఒక్క నిమిషం ఆగుండ్రా, ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా? బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్. దీన్ని తిప్పేద్దాం. బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ అంతే. సూపర్ రా నువ్వు. లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా. వెళ్ళవమ్మ వెళ్ళు. నా శిష్యుడు అనిపించుకున్నావురా నువ్వు. థ్యాంక్ యూ గురువా. నమస్తే సార్. నమస్తే. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఏం సమాధానం చెప్పమంటావు?
మీరు ఉండండి, ఫైనాన్స్ వస్తున్నట్టు. పదండి. హలో, ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర మా డైరెక్టర్తో సైన్ చేయించాను. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మనీషా కొయిరాలా, మేనకోడలు. 10-20 లక్షలు అంటే కుదరదండి. ఆహా, అన్న మంచి ఓ బిజీ. పని చేయండి, ప్రజెంట్స్ అని వేసుకోండి. అలాగే. ఎవరన్నా? మన ఫైనాన్సర్ రత్నయ్య గారు. అవునా? నేను అన్ని చూసుకుంటానంటే వెండే, మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా, అయినా వెండు. ఎవరివిడే? సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి. ఆవిడకి ఇంట్రెస్టా, ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా? సినిమా మీదే ఇంట్రెస్ట్ అన్న. ఓకే ఓకే, మీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా? అవునండి. మీకు విషయం తెలుసా, మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే, మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు. మరి నా సంగతి ఏందన్నా? సినిమా తీయాలని వచ్చినా, పైసలు తెచ్చినా, అందులో మంచి రోల్ వేయాలని వచ్చినా, ఇదిగో ఈ 10 ఉంచు. ఈ 10 సరిపోదు సార్, ఇది మా డైరెక్టర్ ఇవ్వడానికే సరిపోదు. నేను హీరోకి ఏం ఇవ్వాలి, సినిమా ఏం తీయాలి? మళ్ళీ ఇస్తా అన్నా, నువ్వు ఫిగర్ కాకన్నా. ఈ సినిమా మనం పక్కా చేస్తున్నాం. ఓ, ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ఏందన్నా? మీది పోతే నాకేంటి. మొత్తం వద్దా? మొత్తం ఎందుకు పోద్దండి, అదొక టైటిల్ అంతే. మొత్తం నేను చూసుకుంటాను కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి. అయితే ఓకే. ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ టచ్ లో ఉంటారులేండి, నేను చూసుకుంటాను. జర గట్టిగా చూసుకో. గట్టిగానే చూసుకుంటాను, ఆవిడ గట్టిగా ఉందిగా. లేదమ్మా, వచ్చేయ్. ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తా. ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది. సరే, నేను తర్వాత మాట్లాడతా, ఉంటా. అరే రారా రారా దగ్గరకు రారా, నా పక్కన కూర్చో. ఫోన్లో ఎవర్రా? ఇంకెవరు, ఇంటి దగ్గర నుండిరా. ఇదంతా కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళకి, మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. పాపం వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకున్నారా. ఎక్కువ ఆలోచించకండి రా, మనకంటూ ఓ రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం. ఆశయంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా. అబ్బో, మందు ముందుంటే మాటలు కోటలు దాడతాయే. ఇదంతా కాదురా, మన నెక్స్ట్ స్టెప్ అదిరిపోవాలి. స్టెప్ అదిరిపోవాలి అంతే కదా. ఉమ్. ఏయ్ దింతా కథ కథ దింతా కథ. చూడలేకపోతున్నావు, ఆపరా. వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని. మా ముందు నిన్ను స్టెప్పులేమని కాదు, మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలిరా. మన సిస్టర్ ఎవర్రా? హలో, సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మన సిస్టర్ కాదు, మా ఇద్దరు కంబైన్ సిస్టర్ జానకమ్మ. అబ్బా అబ్బా నీ సిగ్గు, అబ్బా తాగరా పెగ్గు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీ సరస్వతుల్నిచ్చావు. వాళ్ళిద్దరెప్పుడు కలకలలాడుతూ నా కళ్ళ ముందే ఉండేలా చూడు. వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి. రండమ్మా. అలా కూర్చోండి. ఏమైంది నాన్న? నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకుంటావు, నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు. ఎందుకు నాన్న, మాతో చెప్పొచ్చు కదా. ఆడపిల్లల తండ్రి అన్నీ బయటికి చెప్పుకోలేడమ్మా. తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప. చెప్పపోతే ఎలా తెలుస్తుందన్నా? తెలుసుకునే వయస్సు కాదేనిది. ముందు నీ చదువు పూర్తి చేయి. అంటే చదివిపోగానే ఉద్యోగాలు వెట్లు పడాలా? అదంతా నా వల్ల కాదు, దీనికున్నంత ఓపిక నాకు లేదు. చూడు నాన్న ఇదేమంటుందో. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే. మీరు వద్దంటే మానేస్తాను. అబ్బే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. నువ్వేదో సంపాదించి పెడతావని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది.
నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకంతో. థ్యాంక్ యూ నాన్న. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్నా. గుడ్. మీరు అమ్మాయిలు కాదే, ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోని విధంగా మీరు ఎదగాలి, బ్రతకాలి. అది నా ఆశ. బాగుంది, అలాగే పెంచండి. దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు. చూడు రాజేశ్వరి, ఎవరో ఏదో అంటారని మనం పెరగలేదు, ఎవరో ఏదో అనుకుంటారని మనం పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు. కొన్ని మనం చూడాలి, కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అలా వదిలేబట్టే ఇది ఇలా తయారైంది. రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది. అది కాదే. నీ గొడవ ఏంటి? ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా అంటున్నావు? నేనన్నది దాన్ని, నిన్ను కాదు. ఎవరినన్నా ఒకటే. అబ్బా నువ్వు ఊరుకోవే, అమ్మాయి కదా. అంటే ఏమైంది, వదిలే. దాన్ని చూసి నేర్చుకో. ఇప్పటి వరకు నేర్చుకుంది చాలండి, మళ్ళీ అదెందుకు దీనికి నేర్పడం? అది ఇది అని వేరు చేసి మాట్లాడతావంటే వాళ్ళిద్దరు మన కూతుర్లే కదా. ఇది నా కూతురు కాదుగా, అందుకే దీనికి వాళ్ళమ్మ బుద్ధులు వచ్చాయి. అవునే, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అదే నీ అక్క బుద్ధులు. నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. ప్రతి విషయంలోనూ ఏదో ఓ విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపు నిండదు. అసలు ఇదంతా నీ వల్లే. అనవసరంగా అమ్మని తిట్టించావు. నువ్వు నా కడుపును పుట్టి నాకు అత్తలే లోటు తీరుస్తున్నావు.